మా ఫైర్ తగ్గించే ప్రయత్నం అయితే జరిగినట్టుగా నాకు భావన కలిగింది. కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాడే విషయంలో, కొట్లాడే విషయంలో నేను తగ్గేదే లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడేదో మా వయసు అయిపోలేదు, ఇప్పుడే నిజంగా చూసినట్టయితే చాలామందికి 50-60 సంవత్సరాల వయసు తర్వాత కూడా ప్రజాప్రతినిధులుగా అవకాశాలు రావు. మాకు 35-36 ఇయర్స్లో 31 ఇయర్స్లోనే నాకు అవకాశం వచ్చింది. 31 ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను ఎంపీగా ఓడిపోయి మళ్ళీ 35-36 ఇయర్స్ అప్పుడు ఏజ్ అప్పుడు నేను ఎమ్మెల్యేగా కావడం జరిగింది. 10 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు అంటే కిరీటం కాదు, ఒక బాధ్యత. శాసనసభ్యుడిగా అంటే మేము పని చేసినాము, అవకాశాలు వచ్చినాయి. ఆ ఘనత కూడా వాళ్ళకి, ఆ క్రెడిట్ కూడా నేను ఇవ్వడం జరిగింది. మా పార్టీ వల్ల, మా కేసీఆర్ గారి వల్ల మాకు అవకాశం వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది. ఆ నలుగురిని తీసుకుపోయి ప్రమోట్ చేసిండ్రు, చూపించిండ్రు అంటే నలుగురు నేనైతే ఏం దొంగతనం చేయలేదు, నేనైతే ఇక్కడ నేరం చేయలేదు. నన్ను సమాజంలో చూపించి నాకేదో అదనమైనటువంటి అర్హతను చేకూర్చలేదు. ఎపిసోడ్లో మీరు చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా మీడియాలో కూడా మాట్లాడారు కదా. అదే అంటున్నా, ఆ విషయంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూ ఉన్నాయి. బాలరాజ్, మీరు ఒక నిబద్ధత కలిగినటువంటి యువకుడు, కార్యకర్త, నాయకుడు. నాకు మీ పైన నమ్మకం ఉంది. ఈ బాధ్యత ఇస్తున్నా. మీరు వెళ్ళి ఏ ఎమ్మెల్యేలు అమ్ముడు పోనికే సిద్ధమైనరు, ఎవరు కొనడానికి వస్తుండ్రు సిద్ధమై ప్లాన్ చేసిండ్రు, అవన్నీ ఇమ్మెటీరియల్, నీకు సంబంధం లేదు. నా పైన నీకు నమ్మకం ఉంటే, నా పైన గౌరవం ఉంటే నేను చెప్పిన పని మాత్రమే చెయ్యండి అంటే నిబద్ధతను చాటుకునే విధంగా 3 రోజుల పాటు ఈ ఆన్ డాట్ 9 o'clock నా ఇంటికి రావాలంటే 9కి వెళ్ళడం జరిగింది. ఫోన్లు పక్కకు పెట్టమంటే ఫోన్లు పక్కకు పెట్టడం జరిగింది. ఎవరికి నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు సమాచారం ఇవ్వదంటే నా సతీమణికి, నా పిల్లలకు కూడా సమాచారం ఇవ్వకుండా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము అక్కడే ఉండడం జరిగింది. ఏంది అనే తెలుసుకోనే యాంగ్జైటీ కూడా మాకు లేకుండా మా నాయకుడు చెప్పిండు, మా నాయకుడి మాటే శిరోధార్యం అన్నట్టుగా మేము ఉన్నాము. చివరిగా నాకు తెలిసింది ఏంటంటే అమ్ముడు పోవడానికి కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, కొనడానికి ఏదో పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ప్రణాళిక చేసిండ్రనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ నాకు తెలియదు. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి, ఎవరేం పని చేయాలో అది చేస్తారు, నువ్వు చేయాల్సిందంతా అక్కడికి వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా ఇంటికి నా దగ్గరికి వాళ్ళని తీసుకురండి కొంతమందిని అని అంటే, నా వెంబడి ఎవరినైతే ఇచ్చిండ్రో వాళ్ళని తీసుకెళ్ళి నేను మళ్ళీ అప్పచెప్పడం జరిగింది.